అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్. రాబోయే సెలవుల్లో ఆకలితో బాధపడుతున్న పేద చిన్నారుల ఆకలి తీర్చే ప్రయత్నం. న్యూజెర్సీ ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. వాలంటీర్లు, స్కూల్ విద్యార్థులు తమలోని సేవాభావాన్ని చాటుతూ ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. Donated food from ATA to Activate, and we collected toys, we collected food samples, we collected appliances, and yeah, it was good. తమ ఇరుగు పొరుగు వారితో పాటు స్నేహితుల ఇళ్ల నుంచి ఫుడ్ ఐటమ్స్ సేకరించారు. ఇలా సేకరించిన ఆహారాన్ని పేద పిల్లలకు అందిస్తున్నారు. పేదరికం కారణంగా అర్ధాకలితో ఉండే పేద పిల్లలకు ఆహారాన్ని అందించాలనే సంకల్పాన్ని అందరూ అభినందించారు. ఇలా కొనసాగుతున్న సాంప్రదాయం మరియు ఆకలితో బాధపడుతున్న వారికి అవసరమైన మద్దతు కోసం నిబద్ధతతో అద్భుతమైన సమాజ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అమెరికా తెలుగు ఆర్గనైజేషన్ 150 కుటుంబాలకు 2 నెలల పాటు సేవలు అందించే ఇటీవల ఫుడ్ డ్రైవ్ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. Hello everyone, this is Pradeep Katta from New Jersey. I'm the regional coordinator for American Telugu Association. As a tradition of New Jersey, every year we do the food drive, and we are doing this continuing the tradition for 2024 also. So in November 2024, I have been joined with my colleagues Harish Bhattini and Santosh Goram to do this food drive with our very energetic and active kids. You will be seeing some photos I will be sharing together along with this video. We have done a lot of food collections this time, and we are doing the same thing. Very glad to continue this tradition. మా ఇటీవలి ఫుడ్ డ్రైవ్ విజయాన్ని పట్టించుకోవడానికి మేము సంతోషిస్తున్నాము మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఫ్రీ హోల్డ్ ఓపెన్ ఏరియా ఫుడ్ బ్యాంక్ బోర్డు సభ్యుడు రిచర్డ్ అన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ప్రాథమిక లక్ష్యంతో ఫుడ్ డ్రైవ్ అంచనాలను మించిపోయింది. సుమారు 150 కుటుంబాలకు 2 నెలల పాటు ఉండే మొత్తం పాడైపోని ఆహార పదార్థాలను సేకరించింది. Hello, this is Santosh, regional coordinator, American Telugu Association, state of New Jersey here. Here today in Open Door. The name of the food bank is Free Hold Area Open Door. It serves more than 3,000 people every month. So they are open from Monday through Friday. We are here on behalf of American Telugu Association. We are donating all the food collected by all the board members and the community members. We do this as a tradition for every year with holiday, and in 2024 we want to continue this and this. Thank you everybody for your support. ఈ అత్యుత్తమ ప్రతిస్పందనను మన కమ్యూనిటీని వర్ణించే దాతృత్వం మరియు కరుణను ప్రతిబింబిస్తోంది. ఆహార భద్రతను పరిష్కరించడానికి సామూహిక నిబద్ధతలను హైలైట్ చేస్తోంది. నమస్కారం అండి, నా పేరు హరీష్ బర్మని. నేను ఆటాలో కార్పొరేట్ చేయాలి. ఈ రోజు న్యూజెర్సీ ఆటా టీం నుంచి మా న్యూజెర్సీ బిఓటీలు మరియు ఆటాకి సేవ్ చేసే వారందరూ కలిసి ఆల్మోస్ట్ $2,000 వరకు ఫుడ్ డ్రైవ్ చేస్తున్నాము. ఫుడ్ డ్రైవ్ అంటే 2000 వరకు పిల్లలకి, అనాథలకి లేదా తినడానికి లేని వాళ్ళకి చేసే ఫుడ్ డ్రైవ్ అంటారు. ఈ రోజు ఆటా తరఫు నుంచి ఇంతమంది ఫుడ్ మేము సప్లై చేస్తున్నామంటే వీఆర్ వెరీ ప్రౌడ్. న్యూజెర్సీ ఆటా సభ్యులు సంతోష్ రెడ్డి కోరం, ప్రదీప్ కట్ట, హరీష్ బత్ని, ఆటా బోర్డు ట్రస్టీలు పరశురాం పిన్నపరెడ్డి, వినోద్ కోడూరు, శ్రీనివాస్ దార్గుల, శరత్ వేముల, రఘువీరారెడ్డి, శ్రీకాంత్ గూడిపాటి, మహేందర్ ముసుగు, రమేష్ మాగంటి, విజయ కుందూరు, మహి సనపరెడ్డి, విలాస్ జంబుల, ప్రవీణ్ రెడ్డి, అలా, ధన్రాజ్ సేరి, కృష్ణమోహన్ మూలే, నరసింహ మరియు అతని కుటుంబం, అలాగే వినోద్ కోడూరు, ఫైనాన్స్ కోచైర్ శ్రీకాంత్ తుమ్మల, రీజనల్ కోఆర్డినేటర్లు సంతోష్ కోరం, ప్రదీప్ కట్ట మరియు మీనాక్షి, మరియు ప్రాంతీయ సలహాదారు మహీధర్ సంకపనేని మరియు ఆటా రీజనల్ అడ్వైజర్ విలాస్ జంబుల ఈ డ్రైవ్ దాని లక్ష్యాన్ని సాధించడానికి విస్తృతంగా పనిచేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు సంస్థ యొక్క పునాది సారాంశాలలో ఈ సమాజ సేవ ఒకటని అన్నారు.